అదేవిధంగా మీరు సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవాలనుకుంటే సెమిస్టర్ వైజ్గా కూడా పే చేసుకోవచ్చు. ఓకే. మన హాస్టల్స్ చాలా నీట్గా ఉంటాయి మ్యామ్. రైట్, ఇవన్నీ కూడా నేను చెప్తుంది క్యాంపస్లో ఉన్న హాస్టల్స్ అనమాట. సో క్యాంపస్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి క్యాంపస్ కాకుండా కూడా బయట పెట్టాల్సి వస్తుంది పిల్లలు. క్యాంపస్ బయట కూడా హాస్టల్ ఉందా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం అనుకున్నది ఒక 1500 స్టూడెంట్స్ వస్తారనుకుంటే 3000 స్టూడెంట్స్ వచ్చారు. సో దానివల్ల ఏం చేసామంటే దాదాపు ఒక 1200 స్టూడెంట్స్ని బయట పెట్టాల్సి వచ్చింది లాస్ట్ ఇయర్. అది స్టూడెంట్ చాయిస్ సార్, ఎలా డిసైడ్ చేస్తారు? లోపల చాయిస్ లేదు. సో అలాంటప్పుడు మనం ఏం చేసామంటే ఒక 3 to 4 హాస్టల్స్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి బస్సే తీసుకెళ్తుంది, మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తుంది. ఓకే, రైట్. అక్కడ ప్రాపర్గా మన వార్డెన్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ హాస్టల్స్, ఇట్స్ ఆర్ హాస్టల్స్, బట్ అవుట్ సైడ్ ద క్యాంపస్ అనమాట. అచ్చా, ఇప్పుడు ఇయర్ ఇంకా అడ్మిషన్స్ ఎక్కువ అవబోతున్నాయి కదా, మరి ఇప్పుడు పిల్లలు లోపల ఉండాలని చూస్ చేసుకోవచ్చా, బయట ఉండాలని చూస్ చేసుకోవచ్చా, ఎలా డిసైడ్ అవుతుంది అది? ఎర్లీగా వచ్చిన వాళ్ళందరికీ లోపల వస్తుంది మ్యామ్. ఓకే. లేట్గా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి చాయిస్ లేదు, వాళ్ళు అక్కడ బయట ఉండాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు సెకండ్ ఇయర్లో అట్లా లోపలికి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫైనల్ ఇయర్ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు కదా అట్లా. అంతేకాకుండా క్యాంపస్లోనే ఇప్పుడున్న టవర్స్ చూసే అబ్బో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, ఇంకా కొత్తగా 7 టవర్స్ వస్తున్నాయి. దాంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక 3 టవర్స్, ఒక్కొక్కటి 15-16 ఫ్లోర్ టవర్స్ వస్తున్నాయి. ఒక 3 టవర్స్ వచ్చేపటికి ఎక్స్క్లూజివ్ హాస్టల్స్ అనమాట. ఓకే. సో 15 అండ్ మేబీ 26th ఎండ్ వరకు, అంటే మేబీ 27కి అయితే ఆల్మోస్ట్ గ్యారంటీగా లోపలే అందరి పిల్లల్ని లోపలే అకామిడేట్ చేస్తాం, బయట అసలు ఎవరిని పెట్టాము. సో ప్రస్తుతం ముందు వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ లోపలే ఉంటారు, వెనకొచ్చిన వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది 1 సంవత్సరం వరకు, దాంట్లో చాయిస్ లేదు. ఓకే, ఒక 1.5 year లోపల అయితే రెడీ అయిపోతాయి. రైట్. సో కమింగ్ ఇయర్స్లో వచ్చే పిల్లలకి అయితే ఇంకా అసలు బయట అనే చాయిసే, ఆ ఛాన్సే ఉండదు, వాళ్ళు లోపలే ఉండాల్సి ఉంటుంది. సో మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు జల్దీగా కనుక ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా వాళ్ళు లోపలే ఉండే అవకాశం ఉంటుంది. క్యాంపస్ లోపల హాస్టల్లో స్టే చేసే ఫీజులకి బయట ఫీజులకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సార్? ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి మేము, ఎందుకంటే అది కూడా మా హాస్టల్సే. అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ మాకు ఎడిషనల్, అక్కడి నుంచి తీసుకొని రావాలి, తీసుకొని వెళ్ళాలి అక్కడి నుంచి. బట్ స్టిల్ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, బయట హాస్టల్లో ఒక 5,000-10,000 తక్కువే ఉంటుంది. ఓకే.